1,40,00,000 దాకా ఈ 5 సంవత్సరాల ఖర్చు చేసుడు జరిగింది. ఈ నెలతోటి మా పీరియడ్ అయిపోతుంది. వచ్చే సంవత్సరం ఎవరికి వెళ్తారో వాళ్ళు 5 ఏళ్ళు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు జైశాల్ టౌన్లో అభివృద్ధికి సంక్షేమానికి దగ్గర 100 కోట్ల పైనే ఖర్చు చేశారు. వారు నిరంతరం ముఖ్యమంత్రి దగ్గర నుండి కూడా నిధులు తీసుకొచ్చుకుంటా ఖర్చు చేస్తున్నారు. అట్లనే టిఆర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కూడా ఒకసారి 25 కోట్లు, ఒకసారి 30, ఒకసారి 15 కోట్లు తెచ్చుకుంటా రోడ్లు, ఎలక్ట్రిక్ స్తంభాలు, సైడ్ డ్రైనేజీలు అన్నీ చేసుకుంటూ అభివృద్ధి చేస్తున్నారు. ఒక 2-3 నెలల్లోనే టిఆర్ నగర్లో లబ్ధిదారులు అందరూ పోయి అక్కడ ఉంటారు. అది పెద్ద సిటీ లెక్కనే అవుతుంది. రాబోయే 5 ఏళ్లలో కూడా సంజయ్ కుమార్ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కార్యక్రమంలో ఈరోజు టీఎఫ్డీస్ నుంచి వెళ్ళి 20 లక్షలు భూమి పూజ కార్యక్రమం ఈరోజు చేసుకోవడం జరిగింది 19 వార్డులో. ఇది ఏంటంటే హాస్పిటల్ జోన్కి సంబంధించింది కాబట్టి చాలా రద్దీగా ఉన్న ఏరియా. మరి ఈ వార్డుకి సంబంధించిన ముసుకు నారాయణ రెడ్డి అంకుల్ గారు మరి ఖచ్చితంగా ఈ వార్డు కింద కేటాయించాలని చెప్పడం జరిగింది. అట్లాగే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారు కానీ మరి వార్డు ప్రజలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మేక పద్మావతి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు కూడా మరి ఇది చాలా రద్దీ ఉన్న ఏరియా. చూస్తేనే ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి కూడా వీలు లేకుండా బండ్లు వెళ్ళడం జరుగుతుంది. చాలా రద్దీ ఉన్న ఏరియా కాబట్టి మరి వాటికి ఇప్పటికే 1 కోటి పైన ఖర్చు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి కృషితోని. ఎందుకనంటే హాస్పిటల్ జోన్ కాబట్టి ఎప్పుడు నిరంతరం బండ్లు నడుస్తూనే ఉంటాయి. అంబులెన్సులు కానీ బండ్లు వెహికల్స్ ఎప్పుడు నిరంతరం నడుస్తూనే ఉంటాయి. డే అండ్ నైట్ కూడా నడుస్తూనే ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఈ రోడ్డు ఎప్పటికప్పుడు డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. దీనికి ఎన్నిసార్లు మనం రోడ్లు చేయించినా కూడా ఆల్మోస్ట్ డ్యామేజ్ అవుతుంటుంది. ఎందుకంటే నిరంతరం రద్దీ ఉంటుంది ఏరియా కాబట్టి. మరి అట్లాగే దీనికి ఇప్పటికీ 1,40,50,00,000 వరకు కేటాయించడం జరిగింది. మరి ఈరోజు కూడా టీఎఫ్ఐడిసి నుంచి 20 లక్షలు పెట్టుకోవడం జరిగింది. సో నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎందుకంటే టీఎఫ్ఐడిసి అంటేనే మరి సంజయ్ అన్న. ఎందుకంటే గతంలో చాలా వర్కులు చేసి ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్లో చాలా వర్కులు చేసి ఉన్నారు. మరి దానికి నిధులు రాలేవని పాపం కాంట్రాక్టర్ గారు చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మరి దానికి ఎమ్మెల్యే గారు ముందు ఒక స్టెప్ తీసుకొని మరి ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నిధులు ఇస్తేనే మళ్ళీ పనులు చేస్తారని చెప్పేసి ఆలోచనతోని మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ పనులు చేయించుకొని మరి 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి కాంట్రాక్టర్ల గారికి ఇస్తేనే మళ్ళీ ఇప్పుడు 3rd ఫేజ్ పనులు మొదలు పెట్టుకోవడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రతిపాదన చేసుకున్న పనులు. సో ఇవన్నీ ఏంటంటే 3rd ఫేజ్లో చేస్తున్న పనులు ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. సో అట్లాగే దీనికి కూడా ఎమ్మెల్యే గారి కృషి ఎంతగానో ఉంది. మరి సంజయ్ అన్న మమ్మల్ని ముందుంచి మమ్మల్ని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేపిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో మరి దాన్ని కూడా ఆ కాలనీని కూడా మున్సిపల్లో కలపాలని చెప్పేసి ప్రతిపాదించుకోవడం జరిగింది. దానికి కూడా ఈ గతంలో ఎన్నో నిధులు కేటాయించడం జరిగింది. మొన్న కూడా 25 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. చాలామంది ప్రజలు మేము అక్కడికి వెళ్ళి ఉండాలి, మరి మాకు లేట్ అవుతుందని చెప్పేసి ఇంట్లో వచ్చిన వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు ఒకటే విషయం, ఇప్పటికే ఇంత అమౌంట్ తీసుకొచ్చి దానికి నిధులు కేటాయించి ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొంచెం టైం వెచ్చిస్తే మరి మనకు అక్కడ పనులు అనేవి కంప్లీట్ అయిపోతాయి. తొందరలోనే అందరూ వెళ్ళిపోవచ్చు ఇళ్ళకి. ఏం లేకుండా ఒక 20,000 జనాభా వెళ్ళి అక్కడ ఉండొచ్చు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో. మరి అంతేకాకుండా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా చాలామందికి రావడం జరుగుతుంది కాబట్టి మరి దాని ద్వారా కూడా ఇంకా చాలామంది వెళ్ళొచ్చు. సో ప్రతి ఒక్కరూ ఏ పేదవాళ్ళు కూడా జగిత్యాల నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ ఎవ్వరు కూడా పేదవాళ్ళు ఉండొద్దు అని చెప్పేసి ఒకే ఒక ఆలోచనతో ఎమ్మెల్యే గారు ఇన్ని ఇండ్లు కేటాయించడం జరిగింది. మరి దాంతోపాటు అందరూ ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరూ తన సొంతింటి కళను నెరవేర్చుకోబోతున్నారు. మరి దానికి ఎంతగానో కృషి చేసిన ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పటికీ మన జగిత్యాల పట్టణానికి ఎన్నో కాలేజీలు స్కూల్స్ తీసుకురావడం జరుగుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ తోటి స్టేట్ గవర్నమెంట్ తోటి మాట్లాడి చాలా నిధులు కేటాయించడం జరుగుతుంది. అట్లాగే మొన్న కూడా ప్రతిపాదించుకున్నాం. ఇంకా కూడా ఈ టౌన్ డెవలప్మెంట్ కోసం నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం 100 కోట్లు ప్రతిపాదించుకోవడం జరిగింది. దాన్ని కూడా సంజయ్ అన్న మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ఎంతగానో కృషి చేస్తున్నారు. అవన్నీ గిట్ల నిధులు మనకు వస్తే ఖచ్చితంగా మన జగిత్యాల పట్టణం రూపురేఖలు మారబోతుంది. అట్లాగే నక్ష కూడా మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క జగిత్యాలలో ఉన్న ప్రజలందరూ అదృష్టవంతులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అట్లాగే ఇంత డెవలప్మెంట్ కృషి చేస్తున్న సంజయ్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.